హాయ్ హలో నమస్తే మిత్రులారా, అందరూ బాగుండాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ అసెంబ్లీకి వెళ్ళని సింహాలు, పులులు, ఇంకేవో ఈ ఖడ్గమృగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ సూటి ప్రశ్న నాది. ఎందుకంటే ప్రశ్నించడం ఈ దేశంలో దాదాపుగా తప్పు, కానీ మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ముఖ్యమైన హక్కుల్లో ప్రశ్నించడం కూడా ఒక హక్కే. కానీ దీన్ని కాల రాసే విధంగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయంటే నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఏ కొమ్మలో అయితే మనం కూర్చున్నామో అదే కొమ్మను నరుక్కోవడం అంటారు దీన్ని. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళని ఈ పులులు, సింహాలు, ఖడ్గమృగాలు, అడవి జంతువులు, ఇట్లా ఎందుకంటే అడవి జంతువులు మాంసం భక్షిస్తే దానికి కానీ వీటి ఆకలి చావదన్నంత క్రూర మృగాలతో సమానం. ఎందుకు ఈ విషయం ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే, ఓటు వేసి నీ నియోజక ప్రజలు నిన్ను గెలిపించింది వీధుల్లో తిరగటంతో పాటు అసెంబ్లీకి పోయి నువ్వు ప్రజా సమస్యలను లేవనెత్తి అక్కడ ఉన్నటువంటి అధికార పక్షాన్ని నిలదీయడం నీ పని. కానీ ఇలా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని 200 మంది 300 మంది ఒకేసారి హాస్పిటల్ లోపల ఎక్కడో దూరినట్టు వెళ్ళిపోయి అక్కడున్న జనాన్ని, పేషెంట్లని ఇబ్బంది పెట్టడం కాదని మరొక్కసారి అంబటి రాంబాబు గారి భాషలో మనవి చేస్తున్నా. ఎందుకంటే మీరు పేరుకు మాత్రమే పులులు, మీరు చెప్పాలంటే పులితో తోలు కప్పుకున్నటువంటి మేకలు. మీకు మీ అరుపుల్లో ఆర్తనాదాలు, మీ ముఖంలో గంభీరం, మీ మనసులో ఆ రాజకీయ క్రూరత్వం కనిపిస్తోంది బాగా. ఇంకొకటి ఉంది, కాండామృగం అనే, చాలామంది కాండామృగం, ఎందుకంటే ఖడ్గమృగం తమిళ్లో కాండామృగం అంటారు. ఈ కాండామృగం ఎవరో తెలుసు మీకు? నగిరి అంటేనే మీకు అర్థమవుతుంది. ఈ సన్నాసి అనడం తప్పేం కాదు. సన్నాసి అంటే అన్నీ వదిలేసే వాళ్ళని సన్నాసి అంటారు. వీళ్ళ రాజకీయ సన్నాసులు, వీళ్ళకి సిగ్గు, మానం, లజ్జ ఇలాంటివంటి ఏమీ లేవు. ఎందుకు ఈ విధంగా కఠినంగా మాట్లాడతాను, నన్ను క్షమించాలి మిత్రులారా. ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా ఎక్కడ చేయాలంటే అసెంబ్లీలో పోయి ప్రశ్నించాలి. అది వదిలేసి సందుల్లో అదేదో తిరిగినట్లు ఇలా ప్రవర్తించడం మంచిది కాదని మనవి చేస్తున్నాను అంబటి రాంబాబు గారి భాషలో. కాబట్టి దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి, ప్రశ్నించండి.